అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశతుషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. భక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం తరపున మీకు స్వాగత వచనాలు తెలియజేస్తూ ఉన్నాం. వేదసారంలో అనేకమైనటువంటి వేద మంత్రాలు, వైదిక కార్యక్రమాలు, ఉపచారములు, ఉపచారాలకు చేసేటువంటి లక్షణములు, వాటి యొక్క విధానాలు ఇవన్నీ కూడా ఈ వేదసారము ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత కొన్ని ధారావాహికల నుండి మనం ఈ రుద్రాధ్యాయం అధ్యాయానికి సంబంధించినటువంటి విషయములు, అనుష్ఠాన లక్షణాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రుద్రానికి ప్రళయకాలంలో రోధించేటువంటి వాళ్ళని కట్టడి చేసేటువంటి వాడైనా, లేక రోదనకు కారణ హేతుభూతమైనటువంటి వాడైనా సాక్షాత్ పరమేశ్వరుడు, ఈ జగత్ ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయనను పరమేశ్వరుడు అని మనము పిలుచుకుంటూ ఉన్నాం, వ్యవహరిస్తూ ఉన్నాం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జగద్రక్షకుడు, జగత్కారణ హేతుభూతమైనటువంటి వాడు, సృష్టిలో చరాచరములో ఉండేటువంటి ప్రతి అణువున దాగి ఉన్నటువంటి వాడు, కాలాన్ని తన యొక్క ఆధీనంలో పెట్టుకునేటువంటి కాలస్వరూపుడు, కాలాగ్ని రుద్రుడు, మోహాన్ని తాపాన్ని పోగొట్టేటువంటి వాడైనటువంటి రుద్రుడు. ఆ రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి అంశములు అనేక రకములుగా మొదటి అనువాకంలో స్వామివారి యొక్క లీలామానుష విగ్రహ వేష లక్షణములను, అదేవిధముగా రెండవ అనువాకంలో తాను ఏ రకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు అనేటువంటి విషయము, మూడవ అనువాకంలో పూర్తిగా కూడా సహమానాయ వ్యాధిన ఆ వ్యాధినీనాం పతయే నమః, సహమానః వివ్యాధినః ఆ వ్యాధినే అనేటువంటి విషయములతో పూర్తిగా అక్కడ నిర్మించుకున్నటువంటి శివుడైనా లేక ఏ పరమాత్మ అయినా తాను తన యొక్క ప్రాకారం ఏదైతే ఉంటుందో ఆ ప్రాకారాలను నిర్మించుకున్నటువంటి విధానాలు, వాటి యొక్క లక్షణములు, అందులో ఉండేటువంటి తత్వములు అన్నీ కూడా మనకు తెలపబడ్డాయి. ఈ విధముగా నాలుగవ అనువాకం భవుడు, రుద్రుడు, శర్వుడు, నీలగ్రీవుడు, పశుపతి అనేటువంటి నామవాచకములతో పరమాత్మను ఏ రకమైనటువంటి లక్షణములతో పిలుస్తాము అనేటువంటి విధానమంతా కూడా మనము నాలుగవ అనువాకం ద్వారా విన్నాం. ఐదవ అనువాకంలో పూర్తిగా కూడా నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ ధమరుక శబ్దముల నుంచి వచ్చేటువంటి తరంగములు ఏ రకంగా ఉన్నాయి, వాటి ద్వారా పరమాత్మ వేదోత్పత్తి ఏ రకంగా చేసినాడు అనేటువంటి అంశాన్ని పూర్తిగా కూడా మనం ఐదవ అనువాకం ద్వారా విన్నాం. ఆ తర్వాత 6, 7వ అనువాకాలలో పూర్తిగా నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమ శ్లోక్యాయ చ వసాన్యాయ చ. ఎక్కడైనా ఉండేటువంటి చెట్ల కింద ఉండేటువంటి అనేకమైనటువంటి పదాతులు అనగా నడిచేటువంటివి, లేక సరీసృపములు, పాముల లాంటివి, కంటికి కనబడినటువంటి అనేకమైనటువంటి చర అచర, జరిగేటువంటివి జరగనటువంటివి ఏవైతే పశుపక్ష భూతములు ఉన్నాయో వాటికి కారణ హేతుభూతమైనటువంటి పరమాత్మ సృష్టి ఆరంభము నుండి ఏ రకముగా అతలాది లోకముల నుండి వ్యాప్తి చెంది 14 లోకాలు వ్యాప్తి చెంది ఉన్నాడు అనేటువంటి లక్షణాలను మనకు 6వ అనువాకం 7వ అనువాకం పూర్తిగా కూడా తెలిపినాయి. ఇవన్నిటి యొక్క సారాన్ని పూర్తిగా మనం ఈ వేదసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. కేవలం వేదమంత్రములైనా, వేదమంత్రముల యొక్క తత్వము, వేదమంత్రాన్ని ఏ రకమైనటువంటి అక్షరముల ద్వారా పలకాలి అనేటువంటి విషయాన్ని కూడా గత 2 ధారావాహికల ద్వారా మనం తెలుసుకున్నాం. మామూలుగా
ఒక అక్షరాన్ని పలకాలి అంటే దానికి మాత్రాకారము, సమయాభావము ఇవి రెండు కూడా ఉంటాయి. అక్షరం అక్కడ కనబడుతోంది కదా అని అక్కడ అ అనేటువంటి అక్షరం ఉన్నప్పుడు దాన్ని రెండవ ఆగా పలకకూడదు. అక్కడ అర్ధమాత్రిక విరామముతోనే ఆ అక్షర సమాప్తి చెయ్యాలి అని మనకు శివసూత్రములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఈ శివసూత్రములు జభయ్యు ఘడదశ్, జభ ఘడదశ్ అనేటువంటి అక్షరములతో, అంటే పూర్తిగా కూడా ఢమరుకాన్ని మనం వాయించినప్పుడు ఢమరుక శబ్దం మనకు ఏ రకంగానైతే వినబడుతూ ఉంటుందో ఆ శబ్ద తరంగముల యొక్క ధ్వని ఏ రకముగా ఉంటుందో ఆ రకమైనటువంటి అక్షర సమూహముతో ఈ వేదాన్ని పూర్తిగా మనకు పరమాత్మ అయినటువంటి పరమశివుడు మనకు ఇచ్చినాడు అనేటువంటి నిర్వచనాన్ని మనం ఈ వేదసారం ద్వారా గ్రహించవచ్చు. ఇవే కాకుండా అనేకముగా ఒక యజ్ఞము చేయాలి, ఒక హోమము చేయాలి, లేక ఒక పనిని చేయాలి. పని చేసేటువంటి సమయంలో మనం ఏ రకమైనటువంటి తత్వముతో ఉండాలి. మామూలుగా ఒక చంటి పాపకు పాలు పట్టేటప్పుడు తల్లి ఏ రకమైనటువంటి మనస్సుతో చంటి బిడ్డకు పాలు పడుతూ ఉంటుందో ఆ రకమైనటువంటి బుద్ధులతో ఆ బిడ్డడు పెరుగుతాడు అని మనకు అనేకమైనటువంటి శాస్త్రాలు కూడా మనకు తెలిపి ఉన్నాయి. మాతాపితరులైనటువంటి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి మనం ఎల్లవేళలా ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు మాత్రమే మన యొక్క మానవ జీవితానికి సాకారం చేసుకున్నటువంటి వాళ్ళం మనం అవుతూ ఉంటాం. ఈ రకమైనటువంటి రుద్రశబ్దము, ఈ రుద్రానువాకంలో వచ్చేటువంటి తత్వాన్ని పూర్తిగా కూడా మనకు పరమాత్మనే అందించినాడు. ఇక్కడ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, జగత్తుకు మాతాపితురులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అంతటా వ్యాప్తి చెంది ఉన్నారు అనేటువంటి లక్షణాన్ని మనకు తెలుపుతూ ఉంది. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్ అర్థములు ఏవైతే ఉన్నాయో మనిషి పలికేటువంటి ప్రతి మాట కూడా పరమాత్మ కల్పించినటువంటి అక్షర సమూహములే. ఈ అక్షర సమూహములే అల్లికలై పరమాత్మ యొక్క ఢమరుకము ద్వారా లేక ధ్వని శబ్ద రూపములో మనకు అందించబడ్డది ఈ వేదముగా. ఈ వేదతత్వం అంతా కూడా పరమాత్మనే మనకు అందించినట్టుగా వేదములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. ఈ వేదములలో ఏ రకముగా ఇప్పుడు రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, ఇతిహాసములు ఏవి తీసుకున్నా కానీ వేద ప్రమాణాలతో ముడిపడే ఉంటాయి. మహాభారతంలో ప్రారంభము నుండి అంతమయ్యే సమయానికల్లా 1,00,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతంలో ఒక జంతువు మనకు కనబడుతోంది. దాని పేరు సరమ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక నల్లని శునకం, నల్లని కుక్క. అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే మహాభారతం మొత్తం కూడా సంగ్రామం అయి అక్కడ ముగిసిన తరువాత ఈ సరమ అనేటువంటి శునకము అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది, స్వర్గాధిరోహణ చేస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు మహాభారతం కూడా చెప్పింది. అది వేదంలో దాని లక్షణం ఇవ్వబడ్డది, సరమ ఇది స్త్రీపుమం అని. ఈ రకముగా వేదములు, అదే విధముగా భారతములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా ఒకే కోవకు సంబంధించినటువంటివే. వేదమంతా కూడా అల్లికగా దైవ దత్తమైనటువంటి గ్రాంధిక సంస్కృతంలో మనకి ఇవ్వబడ్డాయి, ప్రాకృతికమైనటువంటి భాషతో మనకి ఇవ్వబడ్డాయి. పురాణములన్నీ కూడా మన లోకోద్ధారం కోసం లోకంలో ఎవరు చదివినా కానీ అర్థమయ్యేటువంటి విధానముగా ఇవ్వబడినటువంటివి పురాణములు. ఆ పురాణములు కానీ ఈ వేదములు కానీ పూర్తిగా భగవత్ సమర్పితమే. కృష్ణద్వైపాయనుడనేటువంటి వ్యాసుడు ద్వాపర యుగంలో వ్యాసస్థానాన్ని అధిరోహించి ఈ వేదాలను, పురాణాలను, ఉపపురాణాలను, ఔపపురాణాలను, ఉపవేదములను మనకు అందించినాడు. అంతటి మహోత్కృష్టమైనటువంటి ఈ వేద తత్వాన్ని కానీ వేద సారాన్ని కానీ మనం తెలుసుకోవాలి అని అంటే ఇది ఒక యజ్ఞం వలె సాధన చేయాల్సినటువంటి ఆవశ్యకత మన మానవ జన్మలో ఎంతగానో ఉంది. మనం ఈ వేదసారంలో పూర్తిగా 7 అనువాకాలు పూర్తి చేసుకొని ఉన్నాం. గత వారం మనం ఏం చెప్పుకున్నాం? నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. వస్తు రూపంలోనూ వాస్తు రూపంలోనూ ఉండేటువంటి పరమాత్మ ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం అనేటువంటి 4 దిక్కులు ఉన్నాయి. ఆ తర్వాత 4 విదిక్కులు కూడా ఉన్నాయి. ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము అనేటువంటి విదిక్కులు కూడా ఉన్నాయి. ఇందులో ఈ 8 దిక్కులలో ప్రధానమైనటువంటి వాడు ఈశానము శబ్దముతో వ్యవహరించేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు. ఆయనను ఈశః అనేటువంటి శబ్దంతో మనం పిలుస్తూ ఉన్నాం. ఈ వాస్తవ్యాయచ వాస్తుపాయచ ఈ వస్తు రూపంలో ఉండేటువంటివి కానీ లేక మనము కట్టుకునేటువంటి గృహములు లేక
వ్యవసాయం చేసేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి కర్షక స్థలములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాస్తుస్వరూపముగా వస్తుస్వరూపముగా కంటికి కనబడేటట్టుగా ఉండేటువంటి లక్షణములు. వీటినన్నింటినీ మనకు అందించినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. ఆ పరమశివునికి నేను ఈ రూపకముగా నేను నమస్కరిస్తున్నాను అంటూ వాస్తు అనేటువంటి శబ్దము రాగానే మనం అనేక రకాలుగా లోకములో అది వ్యాప్తి చెంది ఉన్నది. కాలగర్భంలో అనేక రకాలుగా కలిసిపోతూ ఉంటుంది. అసలు వాస్తు అనేటువంటి శబ్దానికి పరమాత్మ ఏ రకముగా ఇచ్చినాడు అని అంటే, మనము ఎప్పుడైతే ఒక ఆరామము ఉండడానికి నివాస యోగమైనటువంటి స్థలమును కానీ, లేక ఒక దేవాలయములు కానీ, వాపీకూప తటాకములు అనగా చెరువులు కానీ, లేక బావులు కానీ, సరస్సులు కానీ నిర్మించాలి అంటే ఒక విశ్వకర్మను ఏర్పాటు చేసుకొని, నేటి కాలంలో ఆయననే మనం ఇంజనీర్ అనేటువంటి వ్యావహారిక శబ్దంతో పిలుస్తూ ఉన్నాం. ఆ రకముగా వాస్తు అనుకూలకముగా, వాస్తు అనగా ఇక్కడ మళ్ళీ శబ్దం ఏ రకంగా వస్తుంది అంటే పంచభూతములు పూర్తిగా ఇంటిలో ఉండేటట్టుగా, లేక మనము ఎక్కడైతే నిర్మించుకుంటున్నటువంటి జలాది తటాకములు ఉన్నాయో వాటి యందు ఎలాంటి ప్రళయము రాకుండా శుద్ధిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసేటువంటి లక్షణాలను తెలిపేటువంటిది వాస్తు ప్రక్రియ. ఇది ఏ రకంగా ఉంటుంది? జ్ఞానతో తెలిసి తెలియక మనం అన్ని నిర్మాణాలు చేస్తూ ఉంటాం. భూమి అనేటువంటిది ఇదంతా కర్మభూమి, భోగభూమి, యోగభూమి, వేదభూమి అని మనం చెబుతూ ఉంటాం. ఈ భూమిలో అనేక రకములైనటువంటి ఖనిజములు దొరుకుతూ ఉన్నాయి. ఖనిజములు దొరికేటువంటి ప్రాంతంలో మనం ఇల్లు నిర్మించుకోవద్దు అని మనకు వాస్తు సూత్రమంజరి అనేటువంటి పుస్తకం మనకు తెలిపింది. మరి అలా నిర్మించుకున్నప్పుడు వాటి నుండి వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి, మరి నిర్మించుకుంటే దానికి చేయాల్సినటువంటి కర్మములు ఏమిటి అనేటువంటి శబ్దాన్ని మనము తెలుసుకున్నట్టయితే మనకు అనేకమైనటువంటి వైదిక యంత్ర తంత్ర రహస్య గ్రంథములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఏమిటి అంటే 89 వాస్తు శాంతిని అక్కడ ఆచరించమని చెప్పినారు. ఇందులో 4 రకముల బలి ప్రదానములు చేయాలి. అవి మాషభక్త బలిం సమర్పయామి, పెరుగు మినపపప్పు కలిపినటువంటి బలి ప్రదానాన్ని అక్కడ ఆచరించాలి. దానికి 4 వాస్తు శంఖులను పెట్టాలి. ఆ చేసేటువంటి వాస్తు బలి ప్రదానం సర్వేభ్యశ్చైవ సర్పేభ్యో ఏచాన్యేతత్సమాశ్రితః బలింతేభ్య ప్రయచ్చామి పుణ్యమోదనముత్తమం నిరృత్యాధిపతిశ్చైవ నైరృత్యాన్యే చ రాక్షసాః బలింతేభ్య ప్రయచ్చామి సర్వే గృహ్ణంతు మంత్రితం. మనము ఒక ఇల్లు కట్టుకున్నా, దేవాలయం కట్టుకున్నా, అక్కడ మనం కట్టక ముందు ఉండేటువంటి పుట్టలు, గుట్టలు, చెట్లు, చెదళ్ళు, ఇంకా ఎలాంటి పక్షులకు ఆవాసాలు కలిగినటువంటి వాటినన్నింటినీ కూడా మనం ఛేదన చేస్తూ ఉంటాం. అలాంటి ఛేదన చేసినప్పుడు వాటిని మనం ఇక్కడి నుండి పంపించడమో లేక అవి చనిపోవడమో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి నుండి మనకి ఎలాంటి ఆపద రాకుండా మనం అక్కడ వాస్తు శాంతి అనేటువంటి కర్మను ఆచరించాలి. దానికి ప్రతిరూపమైనటువంటి వాడు ఈ పరమాత్మ అయినటువంటి పరమశివుడు. వాస్తు మండలములో మొదటి మంత్రం నమ శంభవే చమయోభవే చ నమ శంకరాయ చమయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ శిఖినే నమః శిఖినమావాహయామి. శిఖి పర్జన్య అనేటువంటి శబ్దముతో 91 మంది వాస్తు పురుషులు ఉంటారు. వాళ్ళను ఆవాహన, హోమములు ఇత్యాది చేసి వీటిని శాంతి ప్రకరణములుగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు వైదిక ధర్మ మార్గములో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటాయి. 8 అనేటువంటి సంఖ్యకు చాలా అద్భుతమైనటువంటి లక్షణం మనకు పేర్కొనబడ్డది. అష్టసిద్ధులు, అష్టభైరవులు, అష్టదిక్పాలకులు, అష్టమాతృకలు అని అనేక రకాలుగా అష్టదిగ్బంధనము అంటూ మనకు 8 రకాల సంబంధములు కలిగి ఉన్నాయి. ఆ 8వ అనువాకంలో పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఏ రకంగా ఉంటాడు, ఒక అనువాకాన్ని పఠించాలి అంటే దానికి సంబంధించినటువంటి ఛందస్సులు, వ్యాకరణ తత్వము ఇవన్నీ కూడా చెప్పాలి. అలా చెప్పినప్పుడే మంత్రప్రయోగములు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మనకు ఇప్పుడు ఈ 8వ అనువాకం, 8వ అనువాకానికి సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి రుద్రస్వరూపుడైనటువంటి శ్రీరుద్రుడు ప్రధానమైనటువంటి దేవతా స్వరూపముగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అనుష్టుప్ ఛందస్సులో 8 అక్షరాలు కలిగినటువంటి ఒక్కొక్క వాక్యాన్ని యజుస్సులుగా మనకు అనుష్టుప్ ఛందస్సుతో ఈ అనువాకమంతా కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. ఏకచక్రమేకధురం వాతద్రాజిగతిం విభూ ఏకో అశ్వో వహతి సప్తనామా. పరమాత్మ అయినటువంటి సూర్య భగవానుడు తాను అధిరోహించినటువంటి రథానికి ఒకే చక్రం ఉంటుంది. ఆ చక్రం పేరు కాలచక్రం.
ఆ కాలచక్రానికి ఉండేటువంటి రథానికి, ఆ కాలచక్రం కలిగినటువంటి రథానికి ఉండేటువంటి అశ్వం పేరు సప్తనామ అనేటువంటి పేరు. ఏకో అశ్వో వహతి సప్తనామ త్రినాభిచక్రమజరమనర్వం ఏ నేమా విశ్వాభువనాని తస్థు. ఈ విశ్వమంతా కూడా ఆ ప్రయోగం, ఆ కాలచక్ర ప్రయోగం ఏదైతే నడుస్తూ ఉంటుందో దాని ద్వారానే ఈ లోకమంతా కూడా ఉద్ధరింపబడుతోంది అని. ఈ మంత్రము ఈ అనువాకానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మంత్రం. దీనికి భగవంతుడైనటువంటి పరమాత్మ, సాక్షాత్ పరమశివుడు, రుద్రుడు ఈ మంత్రానికి, ఈ యొక్క అనువాకానికి పూర్తిగా ప్రధానమైనటువంటి దేవుడు అవుతున్నాడు. అదే విధముగా అనుష్టుప్ ఛందస్సు ఛందశాస్త్ర బద్ధముగా మనకు చెబుతూ ఉంది ఈ అనువాకం. ఈ అనువాకానికి ధ్యాన శ్లోకం ఈ రకంగా ఉంది. పినాకపాణిం భూతేశః ఉద్యత్సూర్యాయుతద్యుతిం భూషితం భుజగైర్ధ్యాయేత్ కంఠే కాలం కపర్దినం. పినాకము అనేటువంటి పేరు కలిగినటువంటి ధనస్సు. శివుడు ఒక ధనస్సును ధరించి ఉన్నాడు అని మనం మొదటి అనువాకంలో చెప్పుకున్నాం. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. పరమాత్మ అయినటువంటి పరమశివుడు గిరిపైన ఉండి, గిరిని ఆవహించుకొని ఉండి, తన చేతిలో ఒక ధనస్సును పట్టుకొని ఆ ధనస్సును ఎక్కుపెట్టి భుజముల వరకు కలిగినటువంటి ధనస్సును తాను ప్రయోగానికి సిద్ధముగా ఉంచుకున్నాడు. ఆ ధనస్సు పేరు పినాక పాణి. పినాకః అనేటువంటి పేరు కలిగినటువంటి ధనస్సు. పాణి అనగా చేయి. ఆ చేతిలో ధనస్సును పట్టుకొని ఉన్నాడు. పినాక పాణిం భూతేశః. భూతములు, చరాచర సృష్టిలో ఉండేటువంటి అనేకమైనటువంటి జంతువులు, పక్షులు, స్థిరములు, అచలములు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పరిపాలన చేసేటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడు భూతేశుడు అని మనం పిలుస్తూ ఉన్నాం. పినాకపాణిం భూతేశః ఉద్యత్సూర్యాయతద్యుతిం. 10,000 మంది సూర్యులు కలిగినటువంటి కాంతి ఎంత అద్భుతముగా ప్రసరిస్తూ ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి వ్యక్తి ఈ రుద్రుడు. ఆయన ఏ రకంగా ఉన్నాడు అంటే మందస్మిత చిరు మందహాసముతో నవ్వుతూ కనబడుతూ ఉన్నాడు. ధనస్సును ధరించి ఉన్నాడు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. భూతాలకు అధిపతి అయినటువంటి వాడు. కంఠే కాలం కబర్దినం. కంఠమునందు అందమైనటువంటి మణిని ధరించి ఉన్నటువంటి వాడు. మణి అనగా అక్కడ ఏదో భూషితమైనటువంటి స్వర్ణభరణాంచితములైనటువంటి ఆభరణములు కాదు. పూర్తిగా కూడా ఈ తాను ధరించి ఉన్నటువంటి ఆభరణములు జీవముతో ఉన్నటువంటి ఆభరణములు. ఇంకా ఏ విష్ణుమూర్తి అయినా, ఇంకా ఏ పరమాత్మ అయినటువంటి బ్రహ్మ అయినా ధరించి ఉండేటువంటి ప్రతి ఆభరణము కూడా స్థిరమైనటువంటివి, చరమైనటువంటివి, జీవత్వములో ఉన్నటువంటివి కాదు. పరమాత్మ అయినటువంటి పరమశివుడు ధరించి ఉన్నటువంటి ఆభరణములు మాత్రమే జీవముతో ఉన్నటువంటి ఆభరణములు ధరించి ఉన్నటువంటి వాడు అవుతున్నాడు. వాసుకి అనేటువంటి కంఠాభరణం, కాలము అనేటువంటి నాగుపాము రూపములో స్వామి యొక్క మెడ చుట్టూ తిరిగి భక్తులనందరినీ చూస్తూ ఉంది. ఈయన మందస్మితమైనటువంటి చిరుమందహాసాన్ని ఇస్తూ ధ్యానావస్థలో కూర్చున్నా వచ్చినటువంటి భక్తులను ఆశీర్వదించడానికి తాను సిద్ధముగా ఉన్నటువంటి వాసుకి అనేటువంటి పామును కంఠమును ధరించి ఉన్నటువంటి వాడు ఈ కపర్ది, నీలలోహితుడు, నీలకంఠుడు, రుద్రుడు, పినాకపాణి అనేటువంటి శబ్దముతో ఉన్నటువంటి రుద్రుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు అని ఈ ధ్యాన శ్లోకాన్ని సాక్షాత్ భగవంతుడైనటువంటి రుద్రుడే ధ్యానించి మనకు అందించినట్టుగా మనకు అనేకమైనటువంటి పురాణ గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇక్కడ కపర్ది అనేటువంటి శబ్దం ఉంది కదా. కపర్ది అనేటువంటి శబ్దం 2 రకాలుగా వస్తూ ఉంది. భట్టభాస్కర్ల వారు తాను ధరించి ఉన్నటువంటి ధనస్సుకు కపర్ది అని పేరు పెట్టినాడు. అదే విధముగా మనకు అభినవ శంకరులు తాను ఏదైతే జటాజూటములు కట్టుకొని చతుర్వేదములను, షట్శాస్త్రములను బంధించి అందులో గంగను ధరించి ఉన్నాడో ఆ ధరించి ఉన్నటువంటి 10 ముడులు కడిగినటువంటి జుట్టుని కపర్ది అనేటువంటి పేరుతో వ్యవహరించినట్టుగా మనకు ధర్మశాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ రకముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను అని ఈ యొక్క అనువాకానికి ప్రారంభానికి ముందుగా ఉండేటువంటి ధ్యాన శ్లోకం మనకు చెప్పినటువంటి లక్షణం. ఇవన్నీ కూడా మనకు వేదము ఎంత అద్భుతంగా చెప్తుందో మనం చూస్తూ ఉన్నాం. వేదము అంటే కేవలం అక్కడ ఉండి బట్టి 10 మందికి అందించేటువంటి లక్షణం కాదు. పూర్తిగా ఏంటి అంటే పరమాత్మ మనకు పళ్ళను ఒలిచి మనకు తినిపించినటువంటి విధముగా మనకు అందించినటువంటి గొప్ప మంత్ర రహస్య భోజనం మనకు అందించినాడు పరమాత్మ.
ఇందులో నుండే అనేకమైనటువంటి శాస్త్రజ్ఞులు మన నేటి వరకు కూడా చేసేటువంటి ప్రతి ప్రయోగములో ఈ వేదానుకూలముగానే చేస్తూ ఉన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఈ వేదం అనేటువంటిది రక్షింపబడ్డది. ఈ వేదము రక్షింపబడ్డది కాబట్టి లోకమంతా కూడా సుభిక్షముగా ఉంది. వేద భూమిలో వేదాన్ని, వేదతత్వాన్ని, వేద సాయుధ్యాన్ని పొందినటువంటి వాడు మాత్రమే మానవుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఎన్ని దేశములు ఉన్నా, ఎన్ని ఖండములు ఉన్నా, భారతదేశం, భరతఖండం, మన యొక్క తత్వము, మన యొక్క వైజ్ఞానిక రహస్యం అంతా కూడా ఈ వేదములోనే దాగి ఉంది. ఈ వేదతత్వాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అష్టదిగ్బంధన, అష్టభైరవ, అష్టదిక్పాలక, అష్టమాతృక సహిత రూపకముగా ఉండేటువంటి ఈ 8వ అనువాక తత్వం. ఇందులో మొదటి వాక్యం నమః సోమాయ చ రుద్రాయ చ. నమః అనగా నమస్కారం. సోమః అంటే 2 రకాల లక్షణాలు కలిగి ఉంటుంది. సహ ఉమా అంటే ఉమా సహితుడైనటువంటి వాడు, లేక సోమః అనేటువంటి శబ్దం చంద్రుడు ప్రతిబింబించేటువంటి తత్వముతో ఉన్నటువంటి లక్షణం. సహ ఉమా రుద్రః నమః సోమాయ చ రుద్రాయ చ. ఇక్కడ స ఉ మ అలా కలిపినప్పుడు మనకు సోమః అనేటువంటి శబ్దం వస్తుంది. ఆ రూపకంగా ఉమా సమేతుడై ఉన్నటువంటి ఈ యొక్క పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని మనకు ఈ అనువాకంలోని ప్రథమ యజుస్సు తెలుపుతూ ఉంది. ఇంకా వచ్చే ధారావాహికలో ఈ లక్షణములు, వీటి యొక్క రహస్యములన్నీ కూడా మీకు ఇంకా అనేక విధాలుగా ఇక్కడి నుండే ప్రారంభం చేసి ఈ అనువాక తత్వాన్ని అంతా కూడా మీకు తెలుపుతూ ఉంటాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.